ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక ప్రేమపూర్వక మనఃపూర్వక నమస్సుమాంజల్లు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ సాధులైన మన ప్రియతములు ఆప్తులు ఆత్మీయులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి ఈ నేటి కార్యక్రమం యొక్క ప్రారంభంలో మనందరి తరఫున హృదయపూర్వక శుభాభివందనములు. ఈనాటి సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో భాగంగా మొట్టమొదట ఇవాళ భజన చూడటం జరిగింది. ఆ అన్నపూర్ణ గారు పాడుతుంటే దండకారణ్యానికి వెళ్ళేటువంటి రాముడు లక్ష్మణుడు సీత ఒక్క నిమిషం ఆగారు. ఆ రాములు వాళ్ళకల్లా చూశారు. సీత లక్ష్మణుడు శ్రూయత అన్నాడు ఆయన. ఆ రోజుల్లో అంత సంస్కృతం మాట్లాడేవారు. అంటే ఒక్క నిమిషం వినండి అన్నాడు. అంటే ఏమిటంటే ఆ పాట అన్నమాట. ఆ పాట అయిన తర్వాత అప్పుడు మళ్ళా కదిలి వెళ్ళారు. అంతగా రాముల వారిని కూడా ఆపగలిగినటువంటి పాట ఇది. అంత అద్భుతంగా పాడినటువంటి అన్నపూర్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేర్చుకున్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో మరో కార్యక్రమంగా ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం మన ప్రియతమ అధినేత శ్రీ ఎం లక్ష్మణ గారు ఇప్పుడు ఇస్తారు. ఆ తర్వాత శ్రీమద్ భగవద్గీత పఠనము, అవగాహన తరగతుల్లో మనం 4వ అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నాం. ఇప్పుడు ప్రప్రథమంగా ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం బై అవర్ బిలవర్డ్ అడ్మిన్ శ్రీ ఎమ్మెల్యన్ సార్, సాయిరామ్, చెన్నై. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. స్వామి ఎవరు ప్రణామం చేస్తూ మేము మా మేడంతో అదే అంటున్నాను. అన్నపూర్ణ యొక్క ఎంత సంస్కారవంతురాలండి బాబు. మీరు చెప్పారు సార్, రాముడు కాదు ఏ దేవుడైనా షీ కెన్ కట్టేయగలంత అద్భుతమైన భక్తి భావం కలిగింది. మంచి ఎండాకాలం అండి, ఏప్రిల్ నెలలో అందులో ఒక కార్యక్రమంలో పాల్గొని అక్కడ ప్రసాదం తీసుకుని ఆవురు అంటూ వీరింటికి వెళ్ళాలని అనిపించింది. ఎంత సాధారణమైన స్వాగతం అంటే కిందకి వచ్చి ఎంత ఆప్యాయంగా తీసుకెళ్ళిందంటే, భగవంతుడు డివైన్ వాయిస్ ఇచ్చారు సార్. మీరు అన్నట్టుగా రాముడే కాదు ఎవరైనా ఆగాల్సిందే అమ్మాయి పాట పాడితే. అటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవటం మీ అదృష్టం. పాతసారి నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఉన్నాడా పాతసారి? ఓకే, పద్మాయన పర్లేదు. ఇప్పుడు భజన్ ట్యూటర్లో ఫలానా వాళ్ళు నేర్పుతారు, పాట పెడుతున్నారు కనుక నిజంగా వాళ్ళ దగ్గర నేర్చుకోదలుచున్న వాళ్ళు వాళ్ళకే మెసేజ్ పెట్టమని చెప్పండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చేతులు ఎత్తడం కాదు. ఇప్పుడు అన్నపూర్ణ వాళ్ళ దగ్గర నేర్చుకోవటం అంటే అదృష్టం. అది ఆ అమ్మాయి అపాయింట్మెంట్ తీసుకోవాలి, క్లాస్ చేసుకోవాలి బయట బాహ్యంగా అయితే. ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఔత్సాహికంగా వచ్చి నేర్పుతోంది. ఐ థింక్ దిస్ ఈజ్ బెస్ట్ ఐడియా అనిపించింది. ఎవరైతే ట్యూటర్ చెప్తారో తెలుసు, ఏం భజన నేర్పుతారో తెలుసు కనుక ఎవరైతే నిజంగా పాడదలుచుకున్నారో ఆ నేర్పే వాళ్ళకే మెసేజ్ పెట్టండి చక్కగా. నాకు ఒక ఐడియా ఇది. ఓకే, నిన్న ఒక బ్యూటిఫుల్ కథ, చతుస్పాద మహాసభ, అన్ని జంతువులు అద్భుతమైన సమావేశము, చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ యొక్క సమావేశం యొక్క ఎజెండా ఏంటో కూడా ఆ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో అని నాకు ఉత్సాహంగా ఉంది. నేను చదువుకోలేదు, నేను లాంగ్ బ్యాక్ చదివాను ఈ కథ, గుర్తు రావట్లా. సో చూద్దాం ఏం జరుగుతుందో, ఆ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారు. మానవునికి జంతువులకి మధ్య సారూప్యము, భేదాల గురించి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుంది. సో ఆఫ్టర్ ఎజెండా చెప్పిన తర్వాత సింహరాజు లేచాడు. లేచి, నా సోదరుడైన నక్క చెప్పిన విషయము మీరంతా చాలా బాగా విన్నారు. ఇప్పుడు కార్యక్రమం అంతా మీరంతా కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు. మాకు డౌట్ వచ్చింది, నిజంగా మనం చెప్తుంటే వాళ్ళు వింటున్నారా లేరా అని. పిల్లలు గాట్ ఏ డౌట్ ఎట్ లాస్ట్ బాలికాస్ క్లాస్.
వి బోత్ గాట్ డౌట్. ఎందుకంటే ఒక చిన్న కథ చెప్పి అందులో ప్రశ్న వేస్తే అప్పటికప్పుడు చెప్పకపోతే వాళ్ళు విన్నారో లేదో అని మాకు డౌట్ మాకే కాదు ఎవరికైనా డౌట్ వస్తుంది. సో మీరంతా విన్నారు కదా అంటోంది సింహరాజు. సింహం ఏం మాట్లాడుతుందో చూద్దాం. నిజంగా మనం చూస్తే మన జంతువులు ఉండే శౌర్యము, సాహసము, ధైర్యము, పటుత్వము, సింహం అద్భుతంగా మాట్లాడుతుంది. రాజు కదండి, మానవుని యందు కూడా లేవు. అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, నేను ప్రత్యక్ష ప్రమాణం. మేము ఇందాక కూడా ఏదో అనుకున్నాం, ఎక్కడో రామాయణ భారత అంటే చెప్పారు, చెప్తే మనం వింటున్నాం. కొన్ని మన కళ్ళ ముందే చూస్తాం ప్రత్యక్షంగా. అది ప్రత్యక్ష నిదర్శన, దానికి గ్రంథాలు అక్కర్లేదు. నాకే కాదు మీకు కూడా అందరికీ చాలా ఉంటాయి ఇటువంటి అనుభవాలు. సో నా ఎందులో ఉన్న ధైర్యము, బలము మానవంలో ఏ ఒక్కరికైనా ఉంటుందా? లెట్స్ సీ. ఛాలెంజ్ విసిరింది. దో ఐఎమ్ ది కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్, మగరాజును. నా దగ్గర అన్యాయం లేదు, అక్రమం లేదు, అనాచారం లేదు. ఐ వాంట్ ఎంటర్ ఈ 3 పదాల్లో. ఎప్పుడు కూడా అడుగు పెట్టలేదు ఈ చెప్పిన పదాల్లో. ఐ నెవర్ కిల్ ఎనీ యానిమల్ అన్నెసర్లీ. నిష్కారణంగా నేను పరజీవుల్ని హింసించటం లేదు. మగరాజ్ మంత్లీ ఒక స్టడీ సర్కిల్ అవుతోందండి. ఈసారి మీకు కూడా ఏమో తెలియపరుస్తాను, ఇంట్రెస్టెడ్ జాయిన్ కావచ్చు. గీతావాహిని నడుస్తోంది, నిన్ననే అయింది నేను జాయిన్. నెక్స్ట్ టైం నుంచి ఐ విల్ ఆల్సో మెసేజ్. నాకు ఆకలైనప్పుడు మాత్రమే ఏదో ఆహారాన్ని భుజిస్తాను. వ్యర్థంగా నేను ఏ ప్రాణిని దిస్ ఈజ్ అడ్రస్ ఆఫ్ సింహరాజు. సో ఈ ధైర్యం, ఈ సాహసం, ఈ నీతి మానవుని ఉందా క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ చేసి ఆన్సర్ కూడా చెప్తోంది, లేదు అంటోంది. సో దట్ మనం మనుషులకు ఎందుకు భయపడాలి? వాళ్ళని చూసి ఎందుకు వెరవాలి మనం? వాళ్ళకంటే మనం అల్పజాతి అని మనం ఎందుకు అనిపించుకోవాలా? సో దట్ వీ హ్యావ్ టు టేక్ వన్ డెసిషన్ టుడే. కేవలం మీటింగ్ పెట్టి ఏది భోజనం చేసి వెళ్ళిపోవటం కాదు. సో పక్కన ఉన్న ఏనుగు లేచింది. ఏనుగు ఏమంటుందో చూద్దాం. మానవుడు అంటే నా మోకాలంత కూడా లేడు. ఆకారం చూద్దామా? షేప్లో నాది గొప్ప ఆకారము. ఆకారంతో ఆకారమే కాదు, ఇక్కడ ఆచారం, తెలివితేటల్లో కూడా నాది గజ తెలివి అని అనిపించుకున్నాను. మనకు తెలుసు వినాయకుడికి గజరాజు మోహం. ఒక దట్టటి అడవిలో మార్గం లేని చోట ఏనుగును ముందుకు పంపిస్తే మనం వెనకాల మనం పోవచ్చు. ఇవన్నీ మనకు తెలిసిందే. ఆ బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఎక్కడ చూసినా ఎంత టీవీగా రాజు అదృష్టం. మేము మన కుంభకోణంలో నాకు చూడంగానే సాయి గీత అనిపించింది. మనకు అవన్నీ ఎందుకు? సాయి గీతకి ఎంత స్వామి అంటే ఎంత ప్రేమ, స్వామి సాయి గీతని ఎంతగా ప్రేమిస్తారో మన కళ్ళారా మనం చూసిన వాళ్ళం. ఎంత అదృష్టమో. నన్ను రాజులు రారాజులు విశ్వసిస్తూ అన్వేషిస్తూ వచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఇమాజిన్ గజరాజు లేకుండా జరుగుతుందా? ఇక్కడ మైసూర్లో కూడా ఉత్సవం జరుగుతుంది. ఒక ఏనుగుగా చాలా ఏనుగులు, అంబారీ అన్నమాట. దసరా అప్పుడు కావచ్చు బహుశా. కేరళలో అంటే ప్రతి టెంపుల్లో ఒక గజరాజు ఉంటారు. రాజుకు పట్టాభిషేకం చేసే సమయంలో నేను లేకపోతే పట్టాభిషేకం జరగదు.
నేను ఇన్ని చెప్పాను కనుక నాకంటే మానవులు గొప్పవారని నేను ఎట్లా చెప్పాలి? నా తెలివితేటలు కావచ్చు, నా ఫిజికల్ బలం కావచ్చు, నా షేప్ కావచ్చు, మానవుడు ఏనాటికి సాటి రాడు అని ఒక క్లారిఫికేషన్ ఇచ్చుకుంది ఏనుగు. అంతలో నక్క ఒక యోచన చేసింది. మృగరాజు లేచి చెప్పాడు, ఆ మహారాజు పక్కన ఉన్న మంత్రి సమానమైన ఏనుగు లేచి చెప్పింది. ఈ రెండు కూడా చాలా పెద్దవి, అడవికి ఇంపార్టెంట్. ఇప్పుడు నేను నిన్న కూడా అన్నాను, సార్ నన్ను అన్నారు కనుక నాకు అదృష్టం, నేను చదివిన భగవద్గీత. ఎవరైనా కొత్త వాళ్ళకి ఇవ్వాలి అన్న స్థలం మనకు కూడా వస్తుంది. ఎవరన్నా కొత్త వాళ్ళు కనపడంగానే పైరా మీరు భజన పాడతారా అని అడుగుతారు పాదసారి పద్మభయన్ గారు. మరి వాళ్ళు మన కొత్త అయిన వీళ్ళకి ఎలా తెలుస్తుందో నాకు అర్థం కాదు. అన్ని చోట్ల అలా ఇస్తారేం లేదు, రూల్ కూడా ఏం లేదు. ఇప్పుడు మీటింగ్లో ఇంత పెద్దవాళ్ళు పాల్గొన్నారు కనుక ఒక చిన్నవాడు ఒకరిని పైకి లేపి మాట్లాడించాలని అనుకుంది. ఎస్టర్డే సడన్లీ నాకు హ్యాడ్ ఏ థాట్, రాబోయే ఉగాది గురించి ఒక అద్భుతమైన కవి, ఒక నాటికే రాశారు పరమేశ్వరరావు గారు. అద్భుతమైన కవి, ఈ వెరీ గుడ్ ఆరేటర్. మరి ఆ మహనీయుని మనం ఎంతవరకు వాడుకుంటున్నామో అంటే క్వశ్చన్ మార్కులు పెట్టుకోవాలి. ఈయనకంటే పెద్ద మహనీయుల్నే మనం సరిగా వాడుకోవట్లేదు. నాకు ఇమీడియట్లీ నాకు ఒక ఆలోచన వచ్చిందంటే ఆలోచన ఆచరణ రూపంలో చేయాలి. అది మన నాన్నగారు నాకు నేర్పింది. నిన్న మొన్న మా ఇంట్లో జరిగింది కూడా కావచ్చు. వన్స్ ఏ థాట్ షుడ్ బి పుట్ ఇన్ టు యాక్షన్. వెంటనే నేను రాత్రి మెసేజ్ పెట్టాను, నేను సారు లాస్ట్ వీక్లోనూ ఎప్పుడో మాట్లాడతారనుకున్నాను, ఆ మహనీయుడు ఆకలి మీద ఉన్నాడు, సో వెంటనే రేపే అన్నాడు. అటువంటి ఆధ్యాత్మిక ఆకలిగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. చూడండి కోటేశ్వరరావు గారు, వాళ్ళ ఆకలి తీరుద్దాం. ఓకే సార్. చిన్న పక్కన ఉన్న చిన్న అడవికి ఒక స్మాలెస్ట్ యానిమల్ లేపింది. సో ఎంత సంస్కారం చూడండి. లేచి అధ్యక్షుల వారికి నమస్కరించింది, ముగరాజుకు నమస్కరించింది, సమావేశంలో చేరిన వారికి నమస్కరించింది. వాట్ ఫ్యాంటాస్టిక్. ఎంత అద్భుతమైన నేరేషన్ అండి. కృష్ణ పరమాత్మ అర్జున చెప్పటం, దాన్ని స్వామి మనకు చెప్పటం. మీ అందరూ గొప్ప గొప్పవారు, మీ అందరి ముందు నేను అల్పుడాను. నేను మాట్లాడవలసి వచ్చింది, కానీ నా అల్పత్వమునందుడిన మహాగుణము మానవుని యందు లేదు. ద డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్ అన్నారు. ఇప్పటి నుంచి కాదు, నాకు చిన్నప్పుడు చెప్పారు. మళ్ళీ ఆ పక్కన ఇంతవరకు నాకు ఆ కొటేషన్ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసే అవకాశం దొరకల. రాముడు మంచి బాలుడు అని అన్నారు, దాన్ని ఇంతవరకు మన వాళ్ళు అన్నారు, మన తాతలు అన్నారు, తర్వాత ఎవరు నుంచి మరి అందరూ మంచి బాలులే, కానీ రాముడు మంచి బాలుడు అంటాం మనం. సో ద డాగ్ ఈజ్ ద ఫెయిత్ఫుల్ యానిమల్ అని మనకు చిన్నప్పుడు చెప్పారు. 5వ క్లాస్ 5 years అప్పుడు ఏమో మనం అంటుంటాం, ఆ కుక్కకు ఉన్న పాటు విశ్వాసం కూడా లేదురా అని మనం పల్లెటూరులో వింటుంటాం. పల్లెటూరులోని పట్టణాల్లో కూడా. నన్ను సాకి సంరక్షించ మనం ఒక మాట కూడా చెప్తాం. ఈ కుక్క ప్రస్తావన ఎక్కడొస్తుందండి? ఎనీబడి ఒక దాంతో పోలుస్తారు. విశ్వాసం. అదే అది నేను చెప్పానన్నా, వేరే చెప్పండి. మీరందరూ ఎన్నోసార్లు చదివారు ఆ పుస్తకం. మల విక్షేప ఆవరణలో వస్తుంది, తపోవనంలో. ఏంటి తపోవనంలో వస్తుంది. ఏమొస్తుంది? మాయ, కుక్క మాయ అండి, మాయ. కుక్క మాయ. నక్కకి అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. అది మాయ కుక్క వంటిది. లోపల యజమాని ఉన్నది, యజమాని కలవాలి. నేను నారాయణమూర్తి ఇంటికి వెళ్ళి గేట్ ముందు నుంచి వాళ్ళు కూడా కుక్క ఉంది.
ఎట్లా మరి నన్ను చూస్తే మరి ఏమన్నా బట్ నేను చేయాల్సింది నారాయణమూర్తి గిరిజాం గట్టిగా అరిస్తే ఆయన వాళ్ళు వచ్చి లోపల తీసుకుపోతే ఆ కుక్క నన్ను ఏం చేయదు. అక్కడ మనం చెప్పుకుంది. విశ్వాసంలో నాకు మించిన వాడు మరొకడు లేడు. నన్ను సాకి సంరక్షించిన వానిపైన నేను ఎంతో విశ్వాసాన్ని పెంచుకుంటాను. ఈ కథ ఇప్పుడు కూడా అవుతుందో లేదో. టిల్ మై లాస్ట్ బ్రెత్, నా ప్రాణం పోయేంత వరకు వానికి కృతజ్ఞుడై ఉంటాను. మనం చూస్తాం, ఒక బుట్ట తీసుకెళ్లి వెజిటబుల్ షాప్ పోయి వెజిటబుల్ తీసుకుని డబ్బులు ఇచ్చి ఇస్తాం. అది వీడియోలో అనుకోకండి. అది నన్ను హింసించినప్పటికీ నేను అతన్ని ఏమాత్రమూ బాధించాను. అటువంటి మానవ లోకమునందు కూడాను కుక్కను విశ్వాసం లేదురా అని అనిపించుకుంటాను. మనం అన్నమాట కాదు, ఇది వేదోక్తి ఆర్యోక్తి అందుకని మనం చెప్తున్నాం. విశ్వాసంలో మానవునికి ఏమాత్రము నేను తీసుకోను. మానవుడు తన మాస్టర్ని హింసించడానికి ప్రయత్నిస్తాడు, ఉపకారం చేసిన వానికి అపకారం చేస్తున్నాడు. తనకు అన్ని విధాల సహాయం చేసిన వాడికే ద్రోహం చేసి చూపిస్తున్నాడు మానవుడు. తన యజమానిపై కుట్ర పని హింసకు పాల్పడుతున్నాడు మానవుడు. మానవునికి కృతజ్ఞత అనేది లేదు, విశ్వాసం కూడా లేదు. చిన్న జంతువుని ఎక్కువ మాట్లాడుతాను. బోడమలే తన అక్కర తీరేంత వరకు ఎంతైనా వినయ విజేతలు ప్రదర్శిస్తాడు. అక్కర తీరిన తర్వాత మాస్టర్ని హింసించడానికి పూనుకుంటాడు. సో ఫైనల్ గా మానవుని కంటే మనం ఏమాత్రము తక్కువ జాతి కారము అని ఒక డిక్లరేషన్ లాగా చెప్పేసింది చిన్న జంతువు. సో జస్ట్ లైక్ దట్ ఆ ఎజెండాలో ఏ జంతువు మాట్లాడాలో అన్ని జంతువులు కూడా మాట్లాడినాయి, వాటి ఉపన్యాసాలు ఇచ్చినాయి. తర్వాత కంక్లూడింగ్ గా అధ్యక్షుల వారు మాట్లాడే సమయం ఆసనం. సో అధ్యక్షులు వారు ఋషిగా లేచారు. ఓ మృగములారా, మీరు చెప్పిన విషయాలన్నీ సత్యములే. ఊరిమి గల దినములలో నేరములు ఎన్నడనూ కలుగనేరవు. ఇష్టంగా ఉండే రోజుల్లో మాస్టర్ చేసేవన్నీ మంచిగా అనుకుంటాం. ఊరిమి విరసంబైనను నేరములే తోచుతుంది. ఆ మాస్టర్ పైన ఏమైనా కొంచెం అయిష్టం బయలుదేరినా అతను మంచి పని చేసినా చెడ్డగా భావించుకుంటాం. మానవుడు ఎదురుగా నమస్కరిస్తాడు, మరుగున పోయి దూషిస్తాడు. ఎదురున ఒక మాట, మరుగున ఒక మాట. ఎదురుగా వర్ణించి వెనుకగా పోయి హతమార్చడానికి ప్రయత్నిస్తాడు. ఇవన్నీ కూడా తెలివితేటలే. ఇటువంటి తెలివితేటల కంటే మృగము చెప్పిన తెలివితేటలు చాలా గొప్పవి. మీరు చాలా దోషాలు చూపించారు. ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యూ అని చెప్తుంటాం. ఆహార, నిద్ర, భయం 5 నిత్యాలు నలుగుంటి ఎంతను మృగములకు మానవునికి ఎట్టి వ్యత్యాసం లేదు. అయితే ముందే నెగిటివ్గా మాట్లాడాల. అయితే జంతువుల కంటే మానవుని ఒక ప్రత్యేకత ఒకటి ఉన్నది. మనం చాలాసార్లు ముచ్చరించుకున్నాం. మృగముల యందు పుట్టుకతో వచ్చిన క్రూరత్వం మృగములు మార్చుకొనలేవు. ఎంత ఆకలిగా ఉన్నప్పటికీ పులి పూరి పలావ్ తినదు. పులి మాంసాన్ని ఆరగిస్తుంది, టిఫిన్ కాఫీలు త్రాగదు. ఎంత ప్రయత్నం చేసినప్పుడు దాని స్వభావం మారటానికి వీలు కాదు. బట్ మానవుడు ప్రయత్నం చేస్తే ఎటువంటి క్రూరత్వం కానీ ఎటువంటి దుర్గుణములు కానీ మార్చుకొనగలడు. ప్రయత్నం చేత పరివర్తన కలిగే శక్తి మానవుని యందు ఉంది. ఎట్టి ప్రయత్నం చేసినప్పటికీ మృగం నందు అంటే మనం తప్పు పట్టట్లేదు. మన ఇండిపెండెన్స్ డే రోజు అద్భుతంగా తిరుపతిలో ఈ యొక్క ట్రైనింగ్ నేర్పిన ఈ యొక్క డాగ్స్ ఎటువంటి ఫీట్స్ చేసినాయంటే మానవుడు హ్యూమన్ బీయింగ్ చేసే పనులను చేసి చూపించింది. అంటే ఈ అధ్యక్షుల వారి మాటలు, నా మాటలు కాదు ఇప్పుడు చెప్పేవి.
ఇదే రెండింటికి భేదం. సో అటువంటి శక్తి సామర్థ్యాలు మానవంలో ఉంటున్నాయి. వాళ్ళు తెలియగలదని చెప్పాను కదా నక్క. అప్పుడు నక్క లేచింది, స్వామి మీరు చెప్పింది వాస్తవమే, వీఆర్ అగ్రీయింగ్ విత్ యూ. వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మారాలంటే మారవచ్చు అన్నారు. అలాంటి మార్చుకునే శక్తి మానవుని ఉన్నప్పటికీ మార్చుకోలేని మానవుడు ఎలాంటి వాడు అని క్వశ్చన్ వేసింది నక్క తన తెలివితేటలతో. అప్పుడు అధ్యక్షులు వారు, ఆయన మహనీయుడు కదా, యోగి, ఆయనకి సర్వము సమానమే, సమదర్శి. శక్తి ఉండి కూడా అలా మార్చుకోలేని మానవుడు మృగము కంటే హీనం అన్నాడు. ఈ మాటలు అంటే జంతువులే ఏం చేస్తాయి సార్? ఏం చేస్తాయి? చప్పట్లు కొట్టాయి. మానవుని యందు వివేక శక్తి ఉండినప్పటికీ వినియోగించక సన్మార్గంలో ప్రవేశించకుండా ఉంటే మానవుడు మృగము కంటే హీనం. నేను కూడా ఒక మెసేజ్ పెట్టాం, ఐఎమ్ ఎ మ్యాన్, ఓకే, ఐఎమ్ నాట్ ఏ యానిమల్ అని కూడా మనం గుర్తు చేసుకోవాలి. నేను మనిషిని, బట్ నేను జంతువుని కాదు. అందుకని స్వామి చెప్తుంటారు, ఐఎమ్ మ్యాన్, హాఫ్ మార్క్, ఐఎమ్ నాట్ యానిమల్, ఫుల్ మార్క్ ఇస్తారు. ఇంకా మానవుడు చదువు సంధ్యల లోపల మహా గొప్పవాడుగా ఉంటున్నాడు. చదువులు చదివినందువల్ల ఫలితం ఏమి? చాలాసార్లు చెప్పారు, చావులేని చదువు. ప్రహ్లాద్ చెప్పారు, ఇది కేవలం పొట్టకూటి కోసమే కదా. ఆ పొట్టను మనము కూడా నింపుకుంటున్నాము కదా. పొట్టను నింపుకునే నిమిత్తమై మానవుడు ఎన్ని విధముల శ్రమలు పడుతున్నాడు. మనం చూడండి ఎట్లా శ్రమ పడకుండా పొట్ట నింపుకుంటున్నాము. వారికంటే మనమే గొప్ప అంది నక్క, ఊరుకోట్ల నక్క. మహర్షి వారు, అధ్యక్షుల వారు గమనిస్తున్నారు. ఎవరన్నా మాట్లాడమంటే కొంతమంది ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏమన్నా సమావేశాలు అవకాశం ఇస్తే చాలు పెద్దానికి అడ్డపడుతుంటారు. ఇక్కడ ఆయన అధ్యక్షుల వారు గమనించారు, నక్క స్వాతంత్రము మరీ మితిమీరిపోతున్న సమయంలో అధ్యక్షుల వారైన మహర్షి దాన్ని ఆపి రెండవ భేదం చెప్తూ వచ్చాడు. మానవుడు మాయను సాధించగలడు, మానవుడు ఆత్మను చూడగలడు, మానవుడు నిర్వాణం అనే ఆనందమును చేరగలడు. మానవునకు మాయను జయించే అధికారం ఉంటుండాలి. ప్రయత్నం చేసి ఆత్మను ఉద్ధరించుకోగలడు. సాధనా సంపత్తి వలన నిర్వాణము చేరగలడు. ఈ మూడు మీ మృగముల యందు లేవు అన్నాడు. నేను చాలాసార్లు రాశాను, నేను రాసిన బుక్ లో కూడా ఈ మాట రాశాను. ఆ మహర్షి ఇంకా చెప్పాడు, ఆయన ఆంగ్ల భాష లోపల MEN మ్యాన్ అని చెప్తున్నారు, తెలుగులో మానవ అని చెప్తుంటారు. ద మీనింగ్ ఆఫ్ దిస్ MEN మ్యాన్ అంటే మాయ అనే ఆ జ్ఞానమును దూరం చేసుకొని ఆత్మతత్వమును దర్శించి విజ్ఞానం అనే ఆనందములో లీనమవుతాడు మానవుడు. ఈ అర్థము MEN మ్యాన్ లోపల ఉంది. అంటే నక్కంది మాకు అర్థం కాలేదు. అప్పుడు మళ్ళా చెప్తాం, ఎం అంటే మాయ, మాయను తొలగించు. ఏ అంటే ఆత్మ, ఆత్మను దర్శించు. ఎన్ అంటే నిర్వాణము, నిర్వాణం పొందు. నిర్వాణం అంటే ఆనందములో లీనం కా. అజ్ఞానాన్ని దూరం చేసుకుని ఆత్మను దర్శించి ఆనందములో లీనమయ్యేవాడు నిజమైన వాడు అని చెప్పాడు. దెబ్బకి మృగములన్నీ తలలు వంచుకున్నాయట.
వి కెనాట్ డూ ఇట్. అది తమకు చేత కాని పని అని కూడా ఒప్పుకున్నా. అయితే మళ్ళా ఊరుకున్నాయా? అయితే అందరు మానవులు ఈ పని చేయగలుగుతున్నారా? క్వశ్చన్ మార్క్. వాడికి ఆనందం కలగాలి గారు మీటింగ్ పెట్టేందుకు. ఈ విధమైన ప్రయత్నం చేయని మానవుడు మా ఫ్రెండ్ అని ముఖములన్నీ చెప్పుకొని అంగీకరించాయి, చంకలు కొట్టుకున్నాయి, చప్పట్లు కొట్టుకున్నాయి. కనుక మానవునకు మృగమునకు ఎక్కువ వ్యత్యాసం లేదు. మానవుని యందు రైమ్ చెప్తుంటారు అందరు, విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు ఉండి కూడాను సరి అయిన రీతిలో అనుభవించరు. మహర్షి తన అరణ్యానికి వచ్చిన కారణాన్ని చెప్పాడు, నిరూపించాడు. వేరే యానిమల్స్, మృగాలు వాటిని హింసించిన మాత్రమే హింసిస్తాయి. తమను ఏమి చేయని వాడు కుక్క, మనం దారి మీదలో పోతుంటాం, మన కుక్క భయపడక్కర్లే, ఏమనుకోతే మన దారిని పోతే. మా బజార్లో చెన్నైలో అయితే ఏ బజార్లో 10-12 కుక్కలు ఉంటాయి. మరి మనుషులు ఎట్లా తిరుగుతారంటే తిరుగుతాం, మేము వాటి వంక చూడము. వాడు తమను హింసించే వాని జోలికి ఏమాత్రం పోవు. ఎవరన్నా కొంచెం కొత్తగా కనిపిస్తే అవి అరుస్తాయి. కానీ మానవుడు తనను హింసించని వాని పైన కూడా హింసకు ప్రయత్నం చేస్తాడు. నిష్కారణమైన నిందలు మోపుతాడు, నిరపరాధులను హింసిస్తాడు, కారణం లేని కార్యంలో పాల్గొంటాడు. అందుకనే నేను అంటే మహర్షి. ఆ మానవుల నుంచి దూరంగా ఈ సాత్విక గుణము కలిగిన మృగముల మధ్య సుఖంగా జీవించగలమని అరణ్యానికి వస్తున్నారు నాలాగా అని ఋషి చెప్పడం జరిగింది. మ్యాన్ బికమ్ సెల్ఫిష్. ఏది చూసినా, ఏది చేసినా, ఏది చెప్పినా టోటలీ సెల్ఫిష్, స్వార్థంలోనే మునుగుతున్నాడు. వాళ్ళకి ఫ్రిడ్జ్ లేవు, మనకు ఫ్రిడ్జ్ ఉంది. మృగముకి ఏమాత్రము స్వార్థం లేదు. ఈ మృగములు మునిమనుములను అమెరికాకు, జపాన్కు, ఫ్రాన్స్కు, ఇటలీకు, జర్మనీకి పంపించాలని డబ్బు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం లేదు. మోసగించి పరులను హింసించి పరులను బాధించి తమ పొట్టను నింపుకోవటం లేదు, కొంపలు కట్టుకోవటం లేదు. సో ఇవన్నీ కూడా లోపల నెమరేసుకుని మానవుడు కూడా ఒక జంతువుతో సమానమైన ఒక నిర్ణయం చేసుకున్నాయి యానిమల్స్. సో ఇప్పటికి టాపిక్ చాలా ఉంది. సో ఇప్పుడు కంక్లూషన్ ఏంటంటే, సో అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తున్నాడు, ఓ నాయన, ఇదంతా ఆయన చెప్పిందే. నువ్వు భయపడటానికి మృగము కాదు. 2 మృగతత్వాలు చెప్పాడు అర్జునికి. 2 మనకు తెలిసిందే. భయపడే గొర్రె కాదు నువ్వు, భయపెట్టే పులివి కాదు నువ్వు. నువ్వు గొర్రెవు కాదు, పులివి కాదు, నువ్వు మానవుడు. మానవుని యందు ఈ మృగతత్వం శేషించి ఉండిపోవడం వలననే మానవుడు ఈ విధమైన ప్రవర్తనకు గురి అవుతున్నాడు. సో దట్స్ వై యూ మస్ట్ బికమ్ ఫియర్లెస్. నువ్వు అభయుడు కమ్ము, భయుడవు కాకూడదు అన్నాడు. అప్పుడు అంత చెప్పేటప్పటికీ అప్పుడు అర్జునుడు, అది లాస్ట్ టైం పరమేశ్వర గారు ఇదే వాక్యాన్ని 100 సార్లు చెప్పాడు. ఇంత చెప్పేటప్పుడు అప్పుడు అర్జునుడు కరిష్యే వచనం తప్ప, స్వామి మీ ఆజ్ఞను శిరసాహిస్తాను అని అన్నట్ట. మిగిలిన విషయాలు ఏంటో తర్వాత చూద్దాం. మరలా మనకు ఇంకొక ఎజెండాలో ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఏఎస్బిలో ధారావాహికంగా జరుగుతున్నటువంటి శ్రీమద్ గీతా పఠనము, భగవద్గీత పఠనము, అవగాహన తరగతుల్లోకి మనం అడుగు పెడుతున్నాం. ఈరోజు 4వ అధ్యాయం మనం ప్రారంభించుకోవాల్సి ఉంది.
సరే, ఒక్కసారి గీతల గురించి 2 వాక్యాలు తెలుసుకుందాం. స్వామిల గురించి 2 వాక్యాలు చూద్దాం. గీతా శాస్త్రమిదం పుణ్యం ఎప్పటేత్ ప్రయతః పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః అన్నారండి. గీతా శాస్త్రమిదం పుణ్యం, ఈ గీతా శాస్త్రము చాలా పుణ్యప్రదమైంది అన్నారు. ఈ పుస్తకం ఉంటేనే చాలు, నేను అక్కడ ఉన్నట్టే అన్నాడు భగవానుడు. చదువుతుంటే నేనన్నాడు, చదివిస్తుంటే నేను అక్కడ ఉన్నానన్నాడు, వింటుంటే నేను అక్కడ ఉన్నాను అన్నాడు. కాబట్టి ఈ గీతా శాస్త్రం సాక్షాత్ భగవంతుని చేత చెప్పబడింది కాబట్టి ఇది చాలా పుణ్యప్రదమైంది. ఎప్పటే ప్రయత పుమాన్. జనరల్గా మనం 2 రకాలుగా పనిచేస్తూ ఉంటాం. ఒకటి ఇష్టంగా చేసే పని ఒకటి, ఇష్టం లేకపోయినా కష్టంగా చేసే పని ఒకటి. కొన్నేమో ఇష్టంగా చేస్తాం, కొన్ని ఇష్టం లేకపోయినా కష్టంగా చేస్తాం. దాన్ని ప్రయతపుమాన్ అంటారు. అంటే ప్రయత్నపూర్వకంగా చేస్తాం. ఇప్పుడు ఏఎస్బి పెట్టడం విశేషం, దాంట్లో ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈ గీతను పెట్టడం ఒక విశేషం, చెప్పుకోవటం ఒక విశేషం. మనం ఇష్టం ఉన్నా లేకపోయినా, నోరు తిరిగినా తిరగకపోయినా ఇక్కడికి వచ్చి వినటం, సాధన చేయటం అనేది ఒక ప్రయత్నం. ఇదంతా ఇష్టంగా చేసినవి కాదు ఇవన్నీ. ఎప్పటే ప్రయతపుమాన్. ఎవరు ప్రయత్నపూర్వకంగానైనా సరే, అంటే ఇష్టం లేకపోయినా సరే, కష్టంగా బలవంతంగా ఈ విధంగా చేసినా సరే, ఆ గీతా శాస్త్రాన్ని చదివినా, చదివించినా, విన్నా, అధ్యయనం చేసినా ఆయనకి మనకు పుణ్యం వస్తుంది. ఏమొస్తుందట? విష్ణు పదం అవాప్నోతి. సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క పదం వస్తుంది. అంటే విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడు? ఆయన వైకుంఠంలో ఉంటాడు. ఆ వైకుంఠ ప్రాప్తి మనకు కలుగుతుంది. అంటే ఆయన ఉండేటువంటి లోకానికి మనం వెళ్తాం. ఎలా? భయ శోకాదివర్జిత. 2 అనేటువంటివి లేకుండా పోతాం అన్నాడు. ఒకటి భయం లేకుండా, ఒకటి శోకం లేకుండా. జనరల్గా మనం ఎప్పుడు ఏడుస్తాం? ఏదైనా నష్టం జరిగితే ఏడుస్తాం. ఏదో బస్సులో ₹1,00,000 పోయింది, ఇంటికి వచ్చి వల ఏడుస్తాం. లేదా నగల పర్సు ఏదో మర్చిపోయినాం బస్సులో, ఏదోటి మొత్తానికి నష్టం జరిగితే కానీ శోకం రాదు. కానీ భయం ఎట్లా? ఊహించుకొని భయపడతాం. అయ్యో పిల్ల పెళ్లి చేయాలి, ఎట్లా దేవుడు పిల్లాడిని ఇంజనీరింగ్ చేయించాలి, అమ్మా లక్షలు కట్టాలి, ఏం చేర్చలేదు, లక్షలు కట్టలేదు, ఏమీ లేదు. ముందుగానే గడగడగడ వణికిపోతాం. భయమేమో ఊహించుకుంటే వచ్చేది భయం. అయిపోయిన తర్వాత మనం గతించిన దానికి బాధపడితే వచ్చేది శోకం. అలాంటి 2 లేకుండా మనం చక్కగా విష్ణు పదానికి వెళతాం గీత చదువుకుంటే. అంటే గీత చదివే వాళ్ళకి భయం ఉండదు. నిన్న గురువు గారు చెప్పినట్టు ఏముంటుంది? భయం లేకపోతే అభయం ఉంటుంది అనమాట. అలాంటి అభయప్రదాత మన శ్రీకృష్ణమూర్తి. కాబట్టి ఆ గీత ఎక్కడుందో అక్కడ అభయం, శోకం కూడా ఉండదు. ఈ శోకము భయం 2 లేకపోతే ఇక మనం కాలు రగరేయచ్చు. అంత ధీమగా నడుస్తాం, అంత భీమగా ఉంటాం. అట్లాంటి షంషారుగా మనం నడవాలి అంటే మనం గీతని ఆశ్రయించాలి అని చెబుతోంది గీత. ఇక మనం కృష్ణమూర్తిని గారి నుంచి 2 చెప్పుకుందాం. జయతు జయతు దేవో దేవకీ నందనోయం. ఏమయ్యా శ్రీకృష్ణ, నీకు జయతు, నీకు జయము కలుగుగాక. ఎలా? దేవకీ నందనోయం. దేవకీకి నందనుడేనా అంటే కుమారుడు. దేవకి పరమానందం అని కూడా చెప్పుకున్నాం ఒక చోట. అంటే దేవకి ఎవరిని చూస్తే ఆనందపడుతుందట? కృష్ణుడిని చూస్తే ఆనందపడుతుంట. ఏ పదార్థం చూసినా ఒక ఆనందం లేదు. చక్కగా ఆ గుణగుణలాడుతూ మంచి గజ్జలతోటి, ఆ మొనలతోటి మన ఆభరణాలన్నీ చెప్పుకున్నాం. ఆ ఆభరణాలతో షేర్గా తిరుగుతుంటే మనవాడు ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ దేవికి. అలాంటి దేవికి ప్రియమైన పుత్రుడైనటువంటి ఈ శ్రీకృష్ణ, నీకు జయము. జయతు కృష్ణ వృష్ణు వంశ ప్రదీప. వృష్ణి అంటే యాదవులండి. ఆ యాదవుల యొక్క వంశానికే నువ్వు ప్రభా మానసుడైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆ శ్రీకృష్ణుడికి జయము. జయతు మేఘ శ్యామల కోమలాంగో. ఈయన యొక్క వర్ణం మేఘశ్యామ, అంటే నీలమేఘ శ్యాముడైన మన శ్రీరామచంద్రుడు గాని శ్రీకృష్ణ పరమాత్మ గాని నీలమేఘశ్యాములు అని పేరు వీళ్ళకి. అంటే ఒక నల్లని మేఘం కాదండి, నీలమైనటువంటి మేఘం లాగా
ఉంటారు. వీళ్ళ యొక్క శరీర వర్ణం కోమలాంగ, పట్టుకుంటేనే కందిపోయేంత చాలా సుకుమారంగా ఉంటారు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మకు జయతు జయతు, జయము కలుగ్గాక, జయం కలుగ్గాక. జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. పృథ్వీ భారనాశ, పృథ్వీ అంటే పుడమి, అంటే ఈ భూభారాన్ని నశింపజేయటంలో మన పరమాత్మ యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. సృష్టి స్థితి లయాలని చెప్పుకుంటాం మనం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉద్యోగాలు అవి. ఆ విధంగా శివుడు లయకర్త కాబట్టి మరి చివరికి ఈ భూభారాన్ని నెమ్మదిగా, ఆ బరువుతున్నటువంటి భారాన్ని తగ్గించడంలో కీలక పాత్రధారి ఈయన శ్రీకృష్ణ పరమాత్మ. ముకుంద, మనం చెప్పుకున్నాం, ముక్కు అంటే ముక్తి, మోక్షము. అలాంటి చివరికి మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి స్వామి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి జయతు జయతు, జయము కలుగ్గాక, జయము కలుగ్గాక. మనం ఏ స్తోత్రాలు చేసినా సరే, ఏ పూజలు చేసినా సరే, ఏ వ్రతాలు చేసినా సరే జయ ఘోషలు అని ఉంటాయి. ఇప్పుడు మనం కూడా జయ బోలో భగవాన్ అంటాం చివరిలో, అంటే దాన్ని జయ ఘోష అంటారు సంస్కృతంలో. అంటే ఏ పరమాత్మకైతే మనం పూజ చేశామో ఆ పరమాత్మకు మనం జేలు చెప్పాలి, జేలు చెప్పాలి. మనం మామూలు లౌకికంలో అయితే శభాష్ అంటాం, వెల్ డన్ అంటాం, రకరకాల పాదాలు వాడతాం. ఇక్కడ సంస్కృతంలో జయతు జయతు అని వాడతారు, జై అని కూడా వాడుకుంటాం. ఈ విధంగా ఆ గీత యొక్క ప్రాశస్త్యం, గీతా శాస్త్రం చాలా పుణ్యమైంది. మరి మోక్షం దాయినైనటువంటి గీతని మనం చదువుకోబోతున్నాం. ఇవాళ మనం 4వ అధ్యాయంలోకి వచ్చామండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ 4థోऽధ్యాయః జ్ఞాన కర్మ సన్యాస యోగః. శ్రీ భగవానువాచ. శ్రీ భగవాన్ ఉవాచ అని ఉంది అక్కడ. మనం తేలిగ్గా శ్రీ భగవానువాచ అని తేలిగ్గా చదువుకోవచ్చు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిష్వాకవే బ్రవీత్ అంది. 1వ లైన్లో ఇమం వివస్వతే యోగం 3 పదాలు చక్కగా ఉన్నాయి, ఏ మార్పులు చేయక్కర్లా. ఇమం వివస్వతే యోగం. 2వ లైన్లో కొన్ని పుస్తకాల్లో ప్రోక్తవానహమవ్యయం అని ఉంటుంది. దాన్ని కాస్త విడదీసుకుంటే ప్రోక్తవాన్ అహం అవ్యయం అని 3 పదాలు ఇక్కడ. వాటిని కలిపి చదువుకోవాలి మనం. ప్రోక్తవాన్ అహం కాస్త ప్రోక్తవానహం అవుతుంది. ప్రోక్తవానహం అవ్యయం కాస్త ప్రోక్తవానహం అవ్యయం. ప్రోక్తవాన్ అహం అవ్యయం, ఈ 3టిని చక్కగా కలిపేశాం. ప్రోక్తవానహమవ్యయం, ప్రోక్తవానహమవ్యయం అని నెమ్మదిగా గుణించుకొని చదువుకుంటే మనకు ఆ లైన్ స్వాధీనంలోకి వస్తుంది. 3వ లైన్లో వివస్వాన్ మనవే ప్రాహ, 3 చక్కటి పదాలు, ఎక్కడ మార్పులేం లేవు. వివస్వాన్ మనవే ప్రాహ. 4వ లైన్లో మనురిష్వాకవే బ్రవీత్ అనుంది. మనుహు ఇష్వాకవే అబ్రవీత్ అని 3 పదాలు ఉంటాయి. మనుహు ఇష్వాకవే కాస్త రేఫం వచ్చి మనురిష్వాకవే, అక్కడ అకారం దాంట్లో కలిసిపోయి మనురిష్వాకవే బ్రవీత్ అవుతుందండి. మను రిష్వాకవే బ్రవీత్. ఈ విధంగా మనం చక్కగా చదువుకుంటే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిష్వాకవే బ్రవీత్ అయింది. 2వ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప అన్నాడు. 1వ లైన్లో ఏవం పరంపరా ప్రాప్తం, 2 లైన్లండి, రెండింటిని కలుపుకుందాం. ఏవం పరంపరా ప్రాప్తం. 2వ లైన్లో ఇమం రాజర్షయ విదుః అని ఉంటుంది. విసర్గలు వచ్చినప్పుడు ఒక్కోసారి ఓకారం రావటం సహజమే కాబట్టి ఇమం రాజర్షయో విదుః. నిన్న చెప్పుకున్నాం రాజర్షి ఎట్లా అయిందో, రాజా ఋషి కాస్త రాజర్షి అయిందని. సరే, అది కలిసిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇమం రాజర్షయో విదుః. 2వ లైన్
మూడో లైను సకాలే నేహ మహత స కాలేన ఇహ కాస్త కాలే నేహ అయింది మహత. 3 పదాలండి. స అంటే సహ అన్నమాట. అది సహ కాస్త స అయిపోయింది. కాలేన కాలే నేహ మహత సకాలే నేహ మహత. 4వ లైన్లో యోగ నష్ట పరంతప అని ఉంటుంది. ఆ యోగ కాస్త యోగో అయింది. మనకేం ఇబ్బంది ఏం లేదు. యోగో నష్ట పరంతప. నష్ట పరంతప దగ్గర అక్కడ పకారం వచ్చింది కాబట్టి ఆ నష్ట అన్న చోట హకారం చేసుకుంటాం. యోగో నష్ట పరంతప, యోగో నష్ట పరంతప అని చదువుకుంటాం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. అది ఇక 3వ శ్లోకానికి వచ్చాం. సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం అన్నాడు. 1వ లైన్ చూద్దాం. స అంటే సహా కాస్త స అయింది. ఏ వాయం ఏవా అయం ఏ వాయం ఏం పెద్ద కష్టమే లేదు. మయా తే అద్య కాస్త తే విడదీసినప్పుడు ఆ ఉంటుంది, కలిపినప్పుడు ఆ పోతుంది. తేజ్య కాబట్టి 1వ లైన్ జాగ్రత్తగా గుణించుకుంటే 4 పదాలు ఉన్నాయి. స ఏవాయం మయా తేజ్య. 2వ లైన్లో యోగ ప్రోక్త పురాతన. ఈ యోగ చక్కటి పదాలు. యోగ ప్రోక్త అన్న చోట అక్కడ పకారం రెడీగా ఉంది. ఇక్కడ చూసారా, యోగ పక్కన పకారం వచ్చింది, ప్రోక్త పక్కన పురాతనంలో పా వచ్చింది. కాబట్టి రెండింటినీ హకారాలుగా మార్చుకుంటే యోగ ప్రోక్త పురాతన, యోగ ప్రోక్త పురాతన. ఈ 3 కలిపి చదువుతుంటే యోగ ప్రోక్త పురాతన. 3వ లైన్ భక్తోసి మే సఖా చేతి భక్త అసి కాస్త భక్తోసి అయింది. మే సఖా చేతి చ ఇది అన్నమాట. మామూలు మన చేయగారు ఇక్కడ చ ప్లస్ ఇతి కాస్త చేతి అయింది. భక్తోసి మే సఖా చేతి 4 పదాలు కలుపుకుంటే భక్తోసి మే సఖా చేతి. 4వ లైన్ రహస్యం హ్యేతదుత్తమం. మనకు హియాచరం హియాసు ఇలాంటి పదాల్లో కూడా వచ్చినాయి. అలాగే హి ఏతత్ ఉత్తమం. ఈ 3 కలిపితే హ్యేతదుత్తమం అయింది. అప్పుడు రహస్యం హ్యేతదుత్తమం. ఈ 2 పదాలు కలిపితే రహస్యం హ్యేతదుత్తమం. స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ విపస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి అన్నాడు. అపరం భవతః జన్మ, అపరం భవతో జన్మ అయింది. ఏ పెద్ద కష్టమేం కాదు. 2వ లైన్లో పరం జన్మ వివస్వతః 3 పదాలు కలిపాం. పరం జన్మ వివస్వతః. 3వ లైన్కి వచ్చాం. కథం ఏతత్ విజానీయాం అని 3 పదాలు ఉన్నాయి. కథం ఏతత్ కలిపితే కథమేతత్ అయింది. కథమేతత్కి విజానీయాం కలిపాం. కథమేతద్ విజానీయాం అయింది. కథం ఏతత్ విజానీయాం ఈ 3 కలగలిపితే కథమేతద్ విజానీయాం. త్వమాదౌ త్వం ఆదౌ కాస్త త్వమాదౌ అదొక పదం పెట్టుకోండి. ప్రోక్తవాన్ ఇతి కాస్త ప్రోక్తవాన్ ఇతి అయింది. ఆ 2 కలిపితే త్వమాదౌ ప్రోక్తవానితి అయింది. ఈ శ్లోకం ఎంత చదవాలి అంటే
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం. అక్కడ నోరు గనక తిరగకపోతే కథమేతత్ విజానీయాం, కథమేతత్ విజానీయాం. ఈ రెండు కనుక కాస్త మనసులో పెట్టుకుంటే ఈ రెండు కలగలిపితే చాలు. కథమేతద్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. 5వ శ్లోకంలోకి వచ్చామండి. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ ఉన్నాయి, అంత కష్టం చదవడం కష్టం. శ్రీ భగవాన్ ఉవాచ అంత దూకున్నాం తేలిగ్గా. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. చక్కగా చూడండి, ఇందుట్లో పెద్ద కష్టమైన ఏం లేవు. బహూని మే వ్యతీతాని 3 పదాలు ఉన్నాయి తేలిగ్గా. వాటిని జాగ్రత్తగా చదువుకుంటే బహూని మే వ్యతీతాని అయిపోయింది. 2వ లైన్ జన్మాని. ఏం సార్ గోపి గారు ఏమన్నా అడుగుతారా? అనుమానం? 2వ లైన్లో జన్మాని తవ చార్జున, చ ప్లస్ అర్జున సింపుల్, చార్జున అయింది. కాబట్టి జన్మాని తవ చార్జున ఈ 3 పదాలు కనుక కలిపి చదివితే జన్మాని తవ చార్జున. 3వ లైన్లో తాన్యహం, తాని అహం కాస్త తాన్యహం అయింది. వేద సర్వాణి 3 పదాలుగా చేసుకున్నాం మనం. తాన్యహం వేద సర్వాణి. 4వ లైన్లోకి వచ్చేసరికల్లా నా త్వం వేత్త, అసలు పైన తకారం ఉంది, కింద ఒత్తుథ ఉంది. వేత్త అంత దూకోవాలి. నత్వం వేత్త పరంతప. మళ్ళీ ఒకసారి చూసుకుందాం. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అది ఒక్క వేత్త అనే పదం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 6వ శ్లోకానికి వచ్చామండి. అజోపి సన్ నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా అంది. అజహ అపి కాస్త అజోపి అయింది. సన్ అవ్యయాత్మ కాస్త సన్నవ్యయాత్మ అయింది. కాబట్టి 2 పదాలు అజ అపి అజోపి అయింది. సన్ అవ్యయాత్మ సన్నవ్యయాత్మ అయింది. ఇప్పుడు 2 పదాలు చేసేసాం. ఇప్పుడు 2 పదాలని పక్కన చదివితే అజోపి సన్నవ్యయాత్మ అయింది. 2వ లైన్లో భూతానాం ఈశ్వరః అపి అని 3 పదాలు కలిసినాయండి ఇక్కడ. భూతానామీశ్వరోపి, భూతానాం ఈశ్వరః అపి, ఈశ్వరః అపి కాస్త ఈశ్వరోపి అయింది. భూతానాం ఈశ్వరోపి కాస్త భూతానామీశ్వరోపి సన్, భూతానామీశ్వరోపి సన్. 3వ లైన్లో ప్రకృతిం స్వాం అధిష్టాయ, అక్కడ 2 కలిసినాయండి. స్వాం అధిష్టాయ, స్వామధిష్టాయ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. ఆ 2 కలిస్తే సంభవామ్యాత్మమాయయా. ఒక్కసారి శ్లోకం చదువుకుంటే అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్. ఇది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి భూతానామీశ్వరోపి సన్ అని జాగ్రత్తగా గుణించుకొని చదవాలి. భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. 7వ శ్లోకం చాలా పాపులర్ శ్లోకం. గీత వచ్చిన వాళ్ళందరికీ, గీత వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి కూడా ఈ శ్లోకం నోట్లో ఉంటుంది. యదా యదా హి
ధర్మస్య. ఎక్కడ విచిత్రాలు ఏం లేవు. ఇక్కడ 4 పదాలు ఉన్నాయి. 4 పదాలని కలగలిపి చదువుకోవటమే. యదా యదా హి ధర్మస్య. రెండో లైన్లో గ్లానిర్భవతి అన్నాడు. గ్లాని భవతి కాస్త ఆ విసర్గలు కాస్త రకారంగా మారినాయి. గ్లాని కాస్త గ్లానిర్ అయినాయి. భవతి ఉంది. గ్లానిర్భవతి భారత. మూడో లైన్లో అభ్యుత్థానం అధర్మస్య. 2 పదాలు కలిసినాయి. అభ్యుత్థానం అధర్మస్య కలిపితే అభ్యుత్థానం అధర్మస్య. 4వ లైన్ తత్ తదాత్మానం. తత్ ఆత్మానం సృజామ్యహం. తత్ ఆత్మానం కాస్త తదాత్మానం అయింది. సృజామ్యహం కాస్త విడదీస్తే సృజామి అహం సృజామ్యహం అయింది. ఇప్పుడు 2 పదాలు చేసుకున్నాం. తదాత్మానం సృజామ్యహం. ఈ 2 కలిపితే తదాత్మానం సృజామ్యహం అయింది. ఇప్పుడు ఒక్కసారి శ్లోకం చదువుకుంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తర్వాత శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ 2 గుండెకాయలు అన్నమాట గీతకి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చాలా తేలిగ్గా ఉంది. 1వ లైన్లో పరిత్రాణాయ సాధూనాం 2 పదాలు కలిసినాయి. 2 కలగలిపితే పరిత్రాణాయ సాధూనాం. 2వ లైన్ వినాశాయ చ దుష్కృతాం. 3 పదాలు ఉన్నాయండి. వినాశాయ చ దుష్కృతాం. 3వ లైన్లో ధర్మ సంస్థాపనార్థాయ. నిజంగా ఒకటే పదం, కాస్త మనం గుణించుకోని వాళ్ళు ధర్మ సంస్థాపన అర్థాయ. ధర్మ సంస్థాపనార్థాయ. 4వ లైన్ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు మనం 9వ శ్లోకానికి వచ్చామండి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. 1వ లైన్ చూద్దాం. జన్మ కర్మ చ మే దివ్యం. ఏ చిన్న చిన్న పదాలు చక్కగా మనం కూడబలుకొని చదువుకోవచ్చు. జన్మ కర్మ చ మే దివ్యం. జన్మ కర్మ చ మే దివ్యం. 2వ లైన్లో కూడా పెద్ద విశేషాలు ఏం లేవు. ఏవం యహ వేత్తి కాస్త యో వేత్తి అయింది. ఏవం యో వేత్తి తత్వతః అన్ని కలగలిపాం. ఏవం యో వేత్తి తత్వతః. 3వ లైన్ త్యక్త్వా దేహం పునర్జన్మ. ఏం విశేషాలు లేవు. చక్కగా 3 పదాలు కలిపి చదువుకోవటమే. త్యక్త్వా దేహం పునర్జన్మ. 4వ లైన్లో నైతి అన్నాడు. నా ఏతి కాస్త నైతి అయిందనమాట. మాం ఏతి కాస్త మామేతి అయింది. సహ అర్జున కాస్త సోర్జున అయింది. ఉన్నది 3 పదాలే, కానీ 3 పదాల్లోనూ విశేషాలు ఉన్నాయి. ఇక్కడ నా ఏతి నైతి అయింది. మాం ఏతి కాస్త మామేతి అయింది. సహ అర్జున కాస్త సోర్జున అయింది. ఆ విధంగా 3 పదాలను మనం నైతి మామేతి సోర్జున, నైతి మామేతి సోర్జున. ఒక్కసారి శ్లోకం చదువుకున్నాం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అన్నారు. తర్వాత 10వ శ్లోకానికి వచ్చామండి.
వీతరాగభయ క్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగత అన్నే. ఊరికి పదం ఒకటే, అన్ని సమాసం అన్నమాట. సమాసం చేసేసాడు. సీతారామ లక్ష్మణులు అంటే మనం అంటుంటాం. నిజంగా సీతారామ లక్ష్మణులు ముగ్గురున్నా ఆ సీతారామ లక్ష్మణులు అనగానే ఒకే పదంగా మనం భావించాలి. అలాగే ఇక్కడ కూడా వీత రాగ భయ క్రోధ 4 పెట్టాడు ఇక్కడ. అవి చదవటం చేత అయితే మనకు వచ్చినట్టే. వీత రాగ భయ క్రోధ, వీత రాగ భయ క్రోధ మన్మయా మత్ మయా కాస్త మన్మయా మాముపాశ్రితాః మాం ఉపాశ్రితాః. మత్మయా మన్మయా అయింది, మాం ఉపాశ్రితాః మాం ఉపాశ్రితాః అయింది. ఇప్పుడు ఇంతకీ మనం ఎలా చదువుకోవాలి? మన్మయా మాముపాశ్రితాః. 3వ లైన్ బహవః కాస్త బహవో అయింది. జ్ఞాన తపస 2 పదాలు. బహవో జ్ఞాన తపస. 4వ లైన్ పూత మద్భావమాగతాః. మత్ భావం ఆగతాః, మద్భావమాగతాః. ఆ 2 పదాలు కలుపుకుంటే పూత మద్భావమాగతాః అవుతుంది. ఒక్కసారి మనం 10వ శ్లోకం చదువుకుందామండి. వీతరాగ భయ క్రోధ. కొన్ని పుస్తకాల్లో క్రోధాః అని ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. 11వ శ్లోకానికి వచ్చామండి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః అన్నాడు. 1వ లైన్ చూద్దాం. ఏ యథా మాం ప్రపద్యంతే. 4 పదాలు ఉన్నాయండి. ఈ 4 పదాలని చక్కగా మనం ముందర విడిగా చదువుకొని తర్వాత కలగలుపుకుంటే సరిపోతుంది. ఏ యథా మాం ప్రపద్యంతే, ఏ యథా మాం ప్రపద్యంతే. 2వ లైన్ తాముస్తథైవ. తాన్ తథైవ అని ఉంటుంది అసలు మాకు. ఈ రెండింటిని కలిపితే తాముస్తథైవ భజామి అహం కాస్త భజామ్యహం. 2 పదాలు. తాముస్తథైవ భజామ్యహం. ఈ 2 కలగలిపాం. తాముస్తథైవ భజామ్యహం. 3వ లైన్ మమ పెద్ద విశేషమేం లేదు. వర్త్మానువర్తంతే. వర్తమ అనువర్తంతే. ఈ 2 కలిసి వర్త్మానువర్తంతే అయింది. ఇప్పుడు 2 పదాలుగా మనం భావించుకున్నాం. మమ వర్త్మానువర్తంతే. 4వ లైన్లో మనుష్యాః పార్థ సర్వశః. 3 లైన్లు ఉన్నాయి. ఇక్కడ మనుష్యాః అన్న చోట పకారం వచ్చింది కాబట్టి మనం విసర్గలు చేసుకుందాం. మనుష్యా పార్థ సర్వశః, మనుష్యా పార్థ సర్వశః. శ్లోకం చదువుకుంటే ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. తాం తథైవ అనేది ఒక్కసారి జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. తాం తథైవ అది 0 తర్వాత ఒత్తక్షరాలు కనుక వస్తే కాస్త పలకటం కష్టం కాబట్టి దాన్ని సాధన చేయాలి. తాం తథైవ అది ఒక్క నేర్చుకుంటే ఈ శ్లోకం అంతా కూడా మన చేతిలో ఉన్నట్టే. ఇప్పుడు మనం 12వ శ్లోకానికి వచ్చాం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కాంక్షంతః కర్మణాం సిద్ధిం. 3 పదాలు చక్కగా. కాంక్షంతః అన్న తోట ఆ పక్కనే కకారం ఉంది కాబట్టి ఈ విసర్గల్ని హకారంగా గనక మార్చుకుంటే కాంక్షంత కర్మణాం సిద్ధిం, కాంక్షంత కర్మణాం సిద్ధిం. 2వ లైన్ యజంత
ఇహ దేవతాః, మనకు కష్టమేం లేదు. యజంత ఇహ దేవతాః. మూడో లైన్ క్షిప్రం హి మానుషే లోకే. క్షిప్రం హి మానుషే లోకే. 4 పదాలు కలిసినాయి. క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి అన్నాడు. సిద్ధి భవతి అని ఉంటుంది అక్కడ. ఇందాక మనం ఒక చోట వచ్చింది. అలాగనే విసర్గలు కాస్త రకారంగా మారిపోవటం వల్ల సిద్ధిర్భవతి అయింది. సిద్ధిర్భవతి కర్మజా. ఇప్పుడు శ్లోకం ఒక్కసారి చదువుకుంటే కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. అది దీంట్లో సిద్ధిర్భవతి కూడా పెద్ద కష్టమైంది కాదు. 13వ శ్లోకానికి వచ్చామండి. ఇది కూడా చాలా కీలకమైనటువంటి శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం అన్నాడు. ఒకటో లైన్ చూద్దాం. చాతుహు వర్ణ్యం అని ఉంటుందండి. ఆ చాతుహు కాస్త రకారం అయిపోయేసరికల్లా చాతుహు కాస్త చాతుర్ అయిందనమాట. వర్ణ్యం, చాతుర్వర్ణ్యం. ఇది ఒక్కటి కాస్త ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. చాతుర్వర్ణ్యం, వర్ణ్యం అని గుర్తుపెట్టుకోవాలి. వర్ణం కాదు, నాకు యావత్తు కూడా ఉంది కాబట్టి చాతుర్వర్ణ్యం మయా సృష్టం. రెండో లైన్లో గుణ కర్మ విభాగశః. ఇందాక మనం వీతరాగ భయ క్రోధాన్ని చదివినట్టే గుణ కర్మ విభాగశః. 3 కలిపితే గుణ కర్మ విభాగశః. మూడో లైన్ తస్య కర్త, తస్య బాగానే ఉంది. కర్తారమపి, కర్తారం అపి కాస్త కర్తారమపి అయింది. మాం అన్నాడు. ఇప్పుడు ఈ 3 పదాలు కనుక కలిస్తే తస్య కర్తారమపి మాం, తస్య కర్తారమపి మాం. ఇక 4వ లైన్లో జాగ్రత్తగా ఉండాలి. విద్ధి అని వచ్చింది. నిన్న ఒక పదం మనకు. విద్ధి అకర్తారం అవ్యయం అని 3 పదాలు ఉంటాయండి. విద్ధి అకర్తారం అవ్యయం. ఇది జాగ్రత్తగా కలగలిపితే విద్య కర్తారమవ్యయం. ఇది జాగ్రత్త ప్రాక్టీస్. విద్య కర్తారమవ్యయం, విద్య కర్తారమవ్యయం అని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక్కసారి శ్లోకం చదువుకుంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. 14వ శ్లోకంకి వచ్చామండి. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. చాలా తేలిగ్గా ఉంది. నా మాం కర్మాణి లింపంతి. ఇందుట్లో ఏమున్నాయి? చక్కగా పదాలు కలగలుపుకుంటే నమాం కర్మాణి లింపంతి. రెండో లైన్లో నా మే కర్మఫలే స్పృహ, నమే కర్మఫలే స్పృహ. మూడో లైన్ ఇతి మాం యోభిజానాతి యహ అభిజానాతి. అది కలిస్తే యోభిజానాతి అయింది. కాబట్టి 3 పదాలు మూడో లైన్లో. ఇది మాం యోభిజానాతి, ఇది మాం యోభిజానాతి. 4వ లైన్లో కర్మభిర్న సబధ్యతే. కర్మభిః న, కర్మభిర్న అవుతుందన్నమాట. ఇదొక్కటే జాగ్రత్త పలకాలి. కర్మభిః న, కర్మభిర్న. సహ కాస్త స అయింది. బధ్యతే, కర్మభిర్న సబధ్యతే. ఒక్కసారి శ్లోకం చూద్దామండి. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే, కర్మభిర్న సబధ్యతే. ఒక్కసారి ఇప్పుడు మనం 15వ శ్లోకానికి వచ్చాం.
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మ ఇవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. ఒకటో లైన్లో చూద్దాం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ, 4 పదాలని కలిపి చదువుకోవటమే. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ, ఏం కష్టం లేదు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ. రెండో లైన్లో పూర్వైరపి అనుంది. పూర్వైహి అపి అన్నమాట. అది పూర్వైరపి అయింది. ముముక్షుభిః, చక్కటి పదం. ముముక్ష ఎవరైతే కోరుకుంటారో వాళ్ళని ముముక్షుభిః అంటారు. పూర్వైరపి ముముక్షుభిః. మూడో లైన్ కురు కర్మైవ అన్నాడు. కర్మ ఏవా కాస్త కర్మైవ అయింది. తస్మాత్ త్వం, ఒక్క కర్మైవ మీకు ఎలా చెప్పాం కాబట్టి 4 పదాలు. కురు కర్మైవ తస్మాత్ త్వం, కురు కర్మైవ తస్మాత్ త్వం. 4వ లైన్ పూర్వైః పూర్వతరం కృతం. 3 పదాలు. పూర్వైః పూర్వతరం కృతం. అయితే పూర్వైః అన్న చోట విసర్గలు ఉన్నాయి. దాని పక్కనే పూర్వ అని పకారం వచ్చింది కాబట్టి ఆ పూర్వై దాన్ని కాస్త ఆకారంగా చదువుకుంటే పూర్వై పూర్వతరం కృతం, పూర్వై పూర్వతరం కృతం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వై పూర్వతరం కృతం. చూడండి, ఇంకొక శ్లోకం చూద్దాం. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కిం కర్మ కిమ కర్మేతి, కిం అకర్మ ఇది ఈ 3 పదాలు కలిస్తే కిమ కర్మేతి అయిందనమాట. ఇప్పుడు 3 పదాలు. కిం కర్మ కిమ కర్మేతి. రెండో లైన్లో కవయోప్యత్ర అన్నాడు. కవయః అపి అత్ర ఈ 3 కలిస్తే కవయోప్యత్ర మోహితాః, కవయోప్యత్ర మోహితాః. తత్తే చూడండి, 2 ఉన్నదే 2 అక్షరాలు, 2 పదాలు ఉన్నాయి. తత్ తే అన్నమాట. తత్ తే కాస్త తత్తే అయింది. కర్మ ప్రవక్ష్యామి, మనం పలకటంలో ఏం కష్టం లేదు. తత్తే కర్మ ప్రవక్ష్యామి. యత్ జ్ఞాత్వా, అది కాస్త యజ్ఞాత్వా అయింది. మోక్షసే అశుభాత్, మోక్షసే శుభాత్. 2 పదాలు ఇక్కడ. యత్ జ్ఞాత్వా యజ్ఞాత్వా అయింది. మోక్షసే అశుభాత్ కాస్త మోక్షసే శుభాత్ అయింది. కాబట్టి మీరేం ఇక్కడ ఒక్కసారి చూడండి. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఇదండి చక్కగా. మరి ఒక్కసారి గురువు గారు ఏమైనా చదువుతారా సార్? 16 శ్లోకాలు. అమ్మా, ఈరోజు చక్కగా మంచి క్లాసులు జరిగినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం.